బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారిగా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారిగా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సంజన, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో యాదగిరిగుట్టకు రావడం జరిగింది. ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్న తర్వాత ఆయన బాలాలయంలో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పూర్ణపుంగంతో పలికి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఈ పూజా కార్యక్రమాల అనంతరం ఆయన టెంపుల్ సిటీని కూడా అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షక పనులను చూడనున్నారు. దాంతో పాటు ఏదైతే 1200 కోట్ల రూపాయలు కేటాయించి యాదగిరిగుట్ట అభివృద్ధిని చేస్తున్నారో ఆ పనులన్నింటిపైన ఇటు ఈవోతో పాటు జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి ఐటీ అధికారులతో యాదాద్రి పునర్నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంకా అభివృద్ధి పనులు ఎంతవరకు పూర్తి చేశారనే దానిపైన ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించున్నారు. అదే విధంగా కొంతమంది వ్యాపారస్తులతో కూడా ఆయన సమావేశమై వారికి చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా ఎంతవరకు వచ్చిందని దానిపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో రావడం, అదేవిధంగా గత 2014 నెలల తర్వాత ముఖ్యమంత్రి యాదగిరిగుట్టకు చేరుకోవడంతో ఇటు భద్రతా దృష్ట్యా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి సీఎం పర్యటన సాయంత్రం వరకు ఉండే అవకాశాలు ఉంది. బాలాలయంలో దర్శనం అనంతరము లంచ్ చేసిన తర్వాత ఆయన టెంపుల్ సిటీ చేరుకుని అక్కడ ఆలయ అభివృద్ధి పనులతో పాటు వైటీడీ అధికారులు, జిల్లా అధికారులు అందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి సాధ్యమైనంత త్వరగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని, గర్భగుడిని కూడా త్వరగా పూర్తి చేసినట్లయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని కూడా ఆయన సూచన ఇచ్చే అవకాశం ఉంది. సంజన. గ్రేట్, థ్యాంక్ యూ కిరణ్.